అయితే సెప్టెంబర్ 6వ తారీఖు 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి గ్రహస్థితులు ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావం ఏమిటి అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక గ్రహస్థితులు చంద్రుడు 2వ స్థానంలోను, గురుడు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఆర్థిక లాభము, కుటుంబంలో శాంతి, కొత్త పరిచయాలు ఏర్పడము, ఆ పరిచయాలలో కొంత జాగ్రత్తలు తీసుకోండి, కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉండబోతోంది. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక లాభాలకు సంబంధించినటువంటి అంశాలు, ఒప్పందాలు ఈ రోజు మీకు అందుబాటులోకి వస్తాయి. వాటిని తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అదే మీకు చెప్పదగిన పరిహారము గణపతి ఆలయంలో దుర్వాయుగ్మము అనగా గరికను గనక సమర్పించినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క స్థితిగతులు చూసినట్టయితే కనుక చంద్రుడు లగ్నంలోను, శని భగవానుడు 10వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. వీటి మూలకంగా వచ్చే ఫలితాలు ఉత్సాహము, ఆత్మవిశ్వాసము పెరగడంతో పాటు కొత్త పనులు ప్రారంభించడానికి, కొత్తగా ఏదైనా చేయడానికి, ఉద్యోగంలో కానీ, రాజకీయంలో కానీ, లేదా వ్యాపారంలో కానీ కొత్తగా ఏది చేసినా అది సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రోజును దానికి ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి. తర్వాత ఉద్యోగంలో గుర్తింపు లభించడంతో పాటు, ప్యాకేజీ పెరగడంతో పాటు, స్థిరత్వం లభించడంతో పాటు కొంతమందికి విదేశాలు వెళ్లే అవకాశము, అంటే మీ కంపెనీ తరపు నుంచి విదేశాలు వెళ్లే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. ఆ విషయంలో సంతోషించదగిన విషయము. అయితే కుటుంబంలో ఆనందంగా ఉండబోతోంది. వ్యాపారంలో కొత్త కొత్త మార్పులు చేర్పులు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అలా వస్తే కనుక చేసుకునే ప్రయత్నం చేయండి, లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన పరిహారము ఈ రోజు శివుడికి పాలు తేనెతో అభిషేకం చేసినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 12వ స్థానంలోను, బుధుడు 4వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు అనుకోని ఖర్చులు రావడంతో పాటు నిద్రలో కొంత అంతరాయం రావడము, నిద్రకు సంబంధించినటువంటి డిస్టర్బెన్సెస్ రావడము, ఇలాంటివి కొంచెం మానసిక ఒత్తిడి, ఆందోళన, అలజడి కలిగేటట్టుగా గోచరిస్తోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఏదైనా అంశంలో లేట్, అంటే పనుల్లో కానీ, లేదైనా మీరు అనుకున్న ప్రాజెక్ట్స్ కానీ కొంత లేట్ అయ్యేటట్టుగా కనబడుతోంది. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయకండి. ఉద్యోగంలో చూసినట్టయితే కనుక ఆలస్యాలు జరగడము, ప్రమోషన్స్ ఆగిపోవడము, ప్యాకేజ్ కూడా పెరగకుండా ఇబ్బంది పడేటట్టుగా కనబడుతోంది. మానసిక ఆందోళన గోచరిస్తోంది. వ్యాపారస్తులకు కొంత నష్టం వచ్చేటట్టుగా కనబడుతోంది. తొందరపడి పెట్టుబడుల జోలికి ఈ రోజు వెళ్ళకండి. మీకు చెప్పదగిన పరిహారము విష్ణువుకు సంబంధించినటువంటి ఆలయాలలో మీ పేరిట అర్చన చేయించుకున్నట్టయితే కనుక కొంత సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి చంద్రుడు 11వ స్థానంలోను, కుజుడు 4వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఈ రోజంతా మీకు లాభదాయకంగాను, అదృష్టంగాను, సక్సెస్ఫుల్ గాను, గోల్డెన్ డే గాను చెప్పొచ్చు అనమాట. దీన్ని అస్సలు వృధా చేసుకోకండి. అయితే స్నేహితుల సహకారాలు లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. కొత్త ఒప్పందాలు కూడా కుదిరేందుకు అవకాశం కనబడుతుంది. ప్రాజెక్ట్స్ వస్తాయి. పెట్టుబడులకు అనువైన సమయము. దీంతో పాటు ఉద్యోగంలో విజయాలు, స్థానచలనాలు, కీలకమైన పదవులను తీసుకునే అవకాశము ఇటు ఉద్యోగస్తులకు, అటు రాజకీయ నాయకులకు మంచి పేరు ప్రతిష్టలు రావడము, కీలకమైన పదవులు తీసుకోవడము, అధిష్టానంలోనూ మంచి పేరు రావడము, ఇటు ఉద్యోగస్తులకు మీ పై అధికారుల నుంచి ప్రశంసలు రావడము, ఒక కీలకమైన వార్త మిమ్మల్ని సంతోషంలో ముంచెత్తే అవకాశం కనబడుతోంది. అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక చాలా చక్కగా ఉండబోతోంది. ఎటువంటి ఒడిదుడుకులు ఈ రోజు కుటుంబంలో కనిపించట్లేదు. చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారికి చామంతి పూలతో కనుక పూజ చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి చంద్రుడు 10వ స్థానంలోను, శుక్రుడు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఉద్యోగంలో గుర్తింపు, పై అధికారుల యొక్క మన్నన, గౌరవము, సహకారము కలిగే అవకాశం కనబడుతోంది. వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. తీసుకునే ప్రయత్నం చేయండి. పెట్టుబడులకు చాలా చక్కగా ఈ రోజు అనుకూలంగా ఉండబోతోంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. తండ్రి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. మీకు మాత్రము అనారోగ్య సూచనలు ఈ రోజు కనిపించట్లేదు. కుటుంబంలో ఆనందకరంగా ఉండబోతోంది. ఒక కీలకమైన అంశం మీకు ఆశ్చర్యాన్ని కలిగించే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో వివాహం కోసం కానీ దేనికోసమైనా ప్రయత్నాలు చేసేవాళ్ళు, నిర్ణయాలు తీసుకునేవాళ్ళు ఈ రోజుని ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంలో సూర్యుడికి బిల్వ పత్రాలతో కానీ, ఎర్రని పుష్పాలతో కానీ జలార్పణ చేయండి. అంటే అర్ఘ్యం ఇచ్చుకునే ప్రయత్నం చేసుకోండి, ఇంట్లో కానీ లేదా దేవాలయంలో కానీ.
సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి గ్రహస్థితులు చంద్రుడు 9వ స్థానంలోను, బుధుడు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు అదృష్టం కలిసి వస్తుంది, ధార్మికం మీద ఆసక్తి కలుగుతుంది, దాన ధర్మాలు చేస్తారు, పుణ్యకార్యాలు చేస్తారు, యాత్రలు క్షేత్రాలు దర్శించే అవకాశము గోచరిస్తోంది. అయితే విద్యార్థులకు శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. సైన్సు, టెక్నికల్, సాంకేతికంగాను, తరువాత అకౌంట్స్, ఈ అంశాల్లో చదువుతున్న వారికి ఒక కొత్త విశేషమైన, అంటే మీకు సక్సెస్ఫుల్గా ఒక వార్త వచ్చే అవకాశం కనబడుతోంది. అలాంటిది ఏదైనా వస్తే కనుక, అలాంటి అవకాశం వస్తే కనుక, అంటే మీకు ఉపయోగించేదే, మీకు కలిసి వచ్చేదే, దాన్ని మీరు వదులుకునే ప్రయత్నం చేయకండి. దానికి తగ్గ ప్రణాళికలు కానీ, మీ పెద్దలని కానీ లేదా గురువుల్ని కానీ అడిగి దానికి ఒక గోల్ కానీ ప్రణాళిక కానీ వేసుకుని దానికి తగ్గట్టుగా మీరు ముందుకెళ్లే ప్రయత్నం చేయండి. ఎక్స్క్లూజివ్ ఈ చెప్పిన చదువుకునే వాళ్లకు. అయితే మీకు చెప్పదగిన పరిహారము, దుర్గామ్మవారి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట కనుక పూజ చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి గ్రహస్థితులు చూసినట్టయితే చంద్రుడు 8వ స్థానంలోను, శని భగవానుడు 5వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాల వల్ల అనుకోని మార్పులు మీరున్న స్థానంలో, రంగంలో లేదా మీరున్న ప్రదేశంలో జరిగేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేసుకోండి. ఆర్థిక విషయాలు, లావాదేవీల్లో కానీ, సంతకాలు పెట్టడంలో కానీ, డాక్యుమెంట్స్ విషయంలో కానీ జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. మోసపోయే అవకాశము ఎక్కువగా కనబడుతోంది. రహస్య విషయాలు బయటపడే అవకాశం ఉంది, జాగ్రత్తలు తీసుకోండి. శాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక ఇబ్బందికరమైన వాతావరణం కుటుంబంలో ఈ రోజు చోటు చేసుకోబోతోంది. సంయమనం పాటించుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, నవగ్రహ ఆలయంలో శని భగవానుడికి నల్ల నువ్వులు యథాశక్తి దానంగా ఇచ్చుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి గ్రహస్థితులు చంద్రుడు 7వ స్థానంలోను, కుజుడు 11వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు దంపతుల మధ్య సఖ్యత కుదరడంతో పాటు వ్యాపార భాగస్వామ్యుల దగ్గర కూడా ధన లాభము, ఒప్పందాల వల్ల లాభము జరిగే అవకాశం కనబడుతోంది. అయితే కొత్త ఒప్పందాలు కుదురుతాయి, అందుకునే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగంలో సహచరుల యొక్క సహాయ సహకారాలు ఈ రోజు మీకు అందుబాటులోకి వస్తాయి. ఒక కీలకమైన సమాచారము మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసే అవకాశం కనబడుతోంది మీరున్న రంగంలో. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక ఆనందకరంగా ఉండబోతోంది. మీకు చెప్పదగిన పరిహారము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో మీ చేత్తో మీరు పాలాభిషేకం చేయించుకున్నట్టయితే కనుక కొంత గ్రహరీత్యా, గోచారరీత్యా ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 5వ స్థానంలోను, గురువు 5వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఫలితాలు విద్యార్థులకు మంచి ఫలితాలు రావడము, గ్రోత్ రావడము, విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకునే స్థితి కూడా కనిపిస్తోంది. అయితే ప్రేమ విషయాలలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం కనబడుతోంది. అలాంటివి ఏమైనా గోచరించినప్పుడు మీ పెద్దలకు చెప్పే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు ఒక కీలకమైన బాధ్యతను కానీ, ఒక కీలకమైన అంశాన్ని కానీ మీరు ఈరోజు వినడం కానీ, తీసుకోవడం కానీ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. సంతాన మూలకంగా ఆనందంగా ఉండబోతోంది. కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. రాజకీయ నాయకులకు చాలా చక్కగా ఈ రోజు ఉండబోతోంది. మీరు ఏ పని తలపెట్టినా సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. పెట్టుబడులకు, వ్యాపారస్తులకు, తరువాత విస్తరణకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, గోవులకు మీ చేత్తో ఏదైనా ఆహారాన్ని తినిపించినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి చంద్రుడు 4వ స్థానంలోను, శని భగవానుడు లగ్నంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు కుటుంబంలో సంతోషము, ఇంటికి సంబంధించినటువంటి ఒక కీలకమైన శుభవార్త మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి. తల్లి ఆరోగ్యం బాగుంటుంది. దీంతో పాటు కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం కనిపిస్తోంది. దూరమైన బంధువులు కానీ, దూరమైన అన్నదమ్ములు కానీ, దూరమైన భార్యాభర్తలు కానీ తిరిగి కలుసుకునే అవకాశం ఎక్కువ కనబడుతోంది. వ్యాపారంలో కొత్త లాభాలు వస్తాయి. పెట్టుబడులకు మంచి సమయము, విస్తరణకు కూడా అనుకూలమైన సమయము. మీకు చెప్పదగిన పరిహారము, శివాలయంలో మీ పేరిట అర్చన చేయించుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి గ్రహస్థితులు చంద్రుడు 3వ స్థానంలోను, శని భగవానుడు 12వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ ఫలితాలు మీలో ధైర్యం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చేపట్టిన ఏ పనైనా సరే
సక్సెస్ఫుల్గా చేసుకునే అవకాశం కనబడుతోంది. చిన్న చిన్న యాత్రలు చేస్తారు. ఆ యాత్రల్లో సక్సెస్ అంటే మంచి లాభదాయకంగా ఉంటుంది. సుఖవంతమైన యాత్రలు చేస్తారు. సోదరుల సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి. అయితే కొత్త ప్రణాళికలు విజయవంతమవుతాయి. ఈ దిశగా ప్రయత్నాలు చేసుకోవచ్చు. వ్యాపారంలో విశేషమైన లాభాలు వస్తాయి. విస్తరణకు, పెట్టుబడులకు ఇది చక్కని సమయము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, గణపతి ఆలయంలో మీ పేరిట అర్చన చేయించుకోవడంతో పాటు ఏదైనా వస్త్రాన్ని కానీ ప్రసాదాన్ని కానీ మీ తరపు నుంచి ఇచ్చినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు, చంద్రుడు 2వ స్థానంలోను, గురువు 3వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మీకు ఆకస్మిక ధనప్రాప్తి రావడము, ధనానికి సంబంధించినటువంటి గతంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే, రాని ఉంటే అవి తిరిగి వసూలయ్యే అవకాశం కనబడడంతో పాటు వ్యాపారంలో లాభాలు, పెట్టుబడుల వల్ల లాభాలు, తర్వాత విస్తరణ వల్ల కూడా లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక గతంలో ఏదైనా ఆగిపోయిన పనులు తిరిగి మళ్ళా పునఃప్రారంభించడానికి ఈ రోజు అత్యంత అనువైన రోజు. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, విష్ణు సంబంధిత ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట కనుక పసుపు, కుంకుమ, గంధము, తులసి దళాలతో కనుక అర్చన చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే.